ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు తండ్రి కుమారులని దర్యాప్తు అధికారులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన సాజిద్ అక్రమ్ 1998లో పాకిస్తాన్ నుంచి విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడని వెల్లడించారు. అతడి కుమారుడు నవీద్ అక్రమ్ కు ఐసిస్ తో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సిడ్నీ బోండీ బీచ్ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ తండ్రి కుమారులని అధికారులు గుర్తించారు. 2019లో ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఇస్లామిక్ స్టేట్ సభ్యుడితో నవీద్ అక్రమ్ కు సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కారులో 2 ఐసిస్ జెండాలు, 2 ఐఈడీలు స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు. 1998లో సాజిద్ అక్రమ్ విద్యార్థి వీసాపై పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చాడని ఆ దేశ హోంమంత్రి టోనీ బుర్కే తెలిపారు. అతడి కుమారుడు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో జన్మించాడని వెల్లడించారు. నవీద్ అక్రమ్ 2001లో జన్మించినట్లు అతడి డ్రైవింగ్ లైసెన్స్ లో ఉంది. 6 తుపాకులను కలిగి ఉండేందుకు సాజిద్ అక్రమ్ కు లైసెన్స్ ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. అతడి పేరుతో 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉందని తెలిపింది. అతడు ఓ హంటింగ్ క్లబ్ లో కూడా సభ్యుడని వెల్లడించింది. సాజిద్ అక్రమ్ పండ్ల దుకాణాన్ని నిర్వహించేవాడని, అతడి కుమారుడికి 2 నెలల క్రితం ఉద్యోగం పోయిందని తెలిపింది. చేపల వేట కోసం దక్షిణ తీర ప్రాంతానికి వెళుతున్నామని తండ్రి, కుమారుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. ముష్కరుల ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే వాటి వివరాలను వెల్లడించలేదు. యూదుల పండగ హనూకా ప్రారంభానికి సూచికగా ఆదివారం బోండీ బీచ్ లో చానుకా బై ద సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వందల మంది యూదులు పాల్గొన్నారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో సాజిద్, నవీన్ అక్రమ్లు బోండీ పెవిలియన్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ హతమవగా కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడికి ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సిడ్నీలో వివిధ ఆస్పత్రుల్లో 27 మంది క్షతగాత్రులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. సిడ్నీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటువంటి ఘటనలు నివారించాలంటే తుపాకీ చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. ఇందులో భాగంగా లైసెన్స్ పొందిన వారి వద్ద ఉండే తుపాకుల సంఖ్యను పరిమితం చేయడం సహా పలు ఆంక్షలను విధించనున్నట్లు తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించే ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.